ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న వెంకీ, అమ్మా అమ్మా, నువ్వు ఏడుస్తున్నావా? నాకిప్పుడు ఏమైందని నాన్న? గుడి దగ్గర మెట్లు దిగుతూ జారి పడ్డానంతే. నాకేం కాలేదు నాన్న. అబద్ధం చెప్పకమ్మా. ఆ రాక్షసిని ఇంకా నువ్వు వెనకేసుకుని రాకు. అక్కడ ఏం జరిగిందో నాకంతా తెలిసిందమ్మా. నిన్ను అన్ని మాటలన్నీ నీకీ పరిస్థితి తెచ్చిందాన్ని నిలువున చీరేస్తాను. ఇంకొకసారి నిన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఆ తల్లి కూతురు అంతు చూస్తాను. నాన్న వెంకీ, ఆవేశ పడుకు నాన్న. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఏం చేసినా నా మీద ఒట్టే. అమ్మా, ఏంటమ్మా నువ్వు? అది నీ ప్రాణాల మీదకి తెస్తే నువ్వు ఒట్టేసి నా చేతులు కట్టేస్తావా? వాళ్ళని తగలబెట్టినా పాపం లేదమ్మా. అలాంటి వాళ్లపై నువ్వెందుకమ్మా ఇంకా సానుభూతి చూపిస్తున్నావు? చెప్పమ్మా. నీ తల్లికి ఇలా జరిగిందని నువ్వు హనుమంతుళ్లాగా ఆవేశంలో వెళ్లి తగలబెట్టడానికి. ఆ ఇల్లు లంక కాదు నాన్నా. అందులో ఉన్నవాళ్లు రాక్షసులు కాదు. ఆ ఇల్లు మీ నాన్న నడిచిన దేవాలయం నాన్నా. అందులో ఉంది మీ నాన్న తోడబుట్టిన బంధం. ఎంత బాధ పెట్టినా వాళ్ళు మనవాళ్లే నాన్నా. పొరపాటున నీ చెయ్యి వల్ల నీ కంటికి గాయమైతే ఆ చెయ్యి పైన పగ పెంచుకుంటావా చెప్పు? మరి వాళ్ళు పగ పెంచుకోవచ్చమ్మా. వాళ్ళు చేస్తుందేంటి? 20 ఏళ్ల నుంచి ఆ అఖిలాండేశ్వరి నిన్ను బాధ పెడుతూనే ఉంది. ఇప్పుడు ఆవిడ కూతురు కూడా నిన్ను అనేదాకా వచ్చింది. చెయ్యని తప్పుకి నిన్ను, నన్ను, ఆఖరికి చెల్లిని కూడా ఇబ్బంది పెడుతుందే. ఇంకా మనవాళ్ళు అంటూ నన్నెందుకమ్మా ఆపుతున్నావు? 20 ఏళ్ల క్రితం మీ అత్త అఖిలాండేశ్వరి ఇలా లేదు నాన్నా. మీ నాన్న దూరం అవడం వల్ల, మీ మావయ్య కనపడకపోవడం వల్ల గిట్టని వాళ్ళు ఎవరో నా పైన ఇలా నిందలు వేయడం వల్లనే మీ అత్త ఇలా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు నన్నిలా అనడం ఆపాలి అంటే నువ్వు ఆవేశపడి వాళ్ళంతు చూడ్డం కాదు నాన్న నువ్వు చెయ్యాల్సిన పని. ఒకవేళ నువ్వలా చేస్తే నాకిలాంటి మాటలుండవని నువ్వనుకుంటున్నావు. కానీ అలా చేస్తే మన అనే మనుషులే ఉండరని నేను భయపడుతున్నాను. మీ నాన్న పోయాక నేను భయపడకుండా బతుకుతున్నాను అంటే నువ్వున్నావన్న ధైర్యంతోనే. నువ్వెప్పటికీ నాకు ధైర్యంగానే ఉండాలి. భయంగా మారకు నాన్నా.